ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మేమైతే గోరింటకు పెట్టుకున్నాం. మాకు మరుసటి రోజు శ్రీరామతల్లి ఫెస్టివల్ అయితే ఉంది. అందుకనే మేము అందరం గోరింటకు పెట్టుకున్నాం. అలానే ఆషాఢం కదా, మరిడమ్మ తల్లికి అయితే కోడి మొక్కున్నారు. చిన్నది మొక్కుంటే తీరిందని మమ్మీ అయితే కోడిని కోయిస్తారు. అమ్మవారికి చూపించడానికి అయితే టెంపుల్కి వెళ్ళాము. మరిడమ్మ తల్లి టెంపుల్కి. అదేమో డాబా గార్డెన్ ఉంది కదా, ఆ పక్కన సైడ్కి ఉంటుంది టెంపుల్. ఎవరికైనా ఏమైనా మొక్కులు ఉంటే మొక్కుకోండి, చాలా బాగా తీరుతాయి. ఆ తల్లి అయితే నాకు తెలిసి మా మమ్మీ చిన్నప్పటి నుంచి తెలుసు బాగా, అంటే మొక్కులు అవి బాగా తీరుతాయి. వీడియో తీస్తుంటే అక్కడ ఎవరో మేక మొక్కుకున్నట్టున్నారా, ఆ వీడియో అందులో పడిపోయింది. అలాగా మా పాప మా బాబుకి ఎన్ని మంత్స్ ఉంటాయో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, గెస్ట్ చేయండి. మా అక్క వాళ్ళ పాప డాడీ అయితే కోడిని మొక్కుతారు. డాడీ, మమ్మీ, మా బాబు, మా అన్నయ్య, మా పాప. ఆ కింద ఉండేది మా అక్క వాళ్ళ పాప. అమ్మవారికి అయితే మొక్కుకొని టెంపుల్కి లోపలికి వెళ్ళి నేనైతే దండం పెట్టుకుంటున్నాను. మమ్మీ అయితే కొబ్బరికాయ సెట్ తీసుకున్నారు లోపలికి వెళ్ళడానికి. అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కేసి టెంపుల్లోకి అయితే వెళ్ళాము. మా పాపని మా అక్క వాళ్ళ పాపని నేనే రెడీ చేశాను. ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదిగోని కోడిని పట్టుకోవడానికి అయితే మా పాప వెయిట్ చేస్తుంది. అదిగో నేనైతే దండం పెట్టుకుంటున్నాను. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం టెంపుల్ లోపలికి. లోపల రష్ అయితే పర్లేదు, అన్నీ అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత శారీ పట్టుకెళ్ళాము. శారీ పట్టుకెళ్తే టికెట్ తీసుకోమన్నారు, తీసుకున్నాము. అలాగే ఉన్ని దేవుడు రాముల వారి కళ్యాణం, రాముల వారు, వినాయకుడు అందరికీ దండం పెట్టుకొని నెక్స్ట్ మరిడమ్మ తల్లిని మమ్మీ అయితే చూపిస్తుందాగో మరిడమ్మ తల్లి. మమ్మీకి హెయిర్ స్టైల్ అయితే నేను చేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి. అగో మరిడమ్మ తల్లి, ఎవరికైనా కావాలంటే దండం పెట్టుకోండి, ఏమైనా మొక్కుకోండి, బాగా జరుగుతాయి. తర్వాత సాయిరామ్ దగ్గరికి కూడా వెళ్ళాము, చాలా బాగున్నారు. మీ ఫేవరెట్ గాడ్ ఏంటో కామెంట్ చేయండి. మా మమ్మీకి అయితే గోరింటకు చూపించమంటున్నాను. శారీ ఏమో అనుకుంటుంది, సర్దుకోమన్నాను, కానీ గోరింటకు చూపించమని. బాగా పండింది గోరింటకు అయితే. పాప అట్టుపని తొక్కుతామని నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అదిగోండి బాబు అయితే బాగా జలుపు చేసింది, వాయిస్ పట్టించుకోకండి. వాళ్ళకి డబ్బులు వేయాలంటే ఏడ్ చేస్తుంది. మా అక్క వాళ్ళ పాప అయితే బాగానే వెళ్తుంది, అది ఎవరినైనా చూస్తే ఏడ్ చేస్తుంటుంది. అలా వేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏడుస్తుందని చెప్పి ఎత్తుకొని అలా వచ్చేసాము. అలా అయ్యింది బ్లాగ్ అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీ రిలేటివ్స్కి కూడా కొంచెం షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మా పాపకి ఎక్కడైనా దేవుడిని చూపిస్తే దండం పెట్టేసుకుంటుంది. బాయ్ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది చూడండి. అలానే చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాము. చికెన్ షాప్ దగ్గరికి వెళ్తే అతను అంటున్నాడు నాటుకోడి తింటే చాలా మంది జోకులు వేస్తున్నారు. అలాంటప్పుడు మీరెందుకు ఈ చికెన్ అమ్ముతున్నారని నేను ఇలా జోకులు వేస్తే అమ్మాలమ్మ తప్పదు ఇలా అలా అని అంటున్నారు. కానీ నాటుకోడి హెల్త్కి చాలా మంచిదంట. తింటే ఎక్కువ నాటుకోడి తిన్న, అలాగే నార్మల్ చికెన్ కూడా తినచ్చు, నాటుకోడి అయితే ఇంకా బెస్ట్. మమ్మీ అయితే బిర్యానీ, చికెన్, మటన్ వండింది. మరి నేను చికెన్ తినకూడదు కదా, డెలివరీ 3 months అయ్యింది, అందుకు నాకు మటన్ బిర్యానీ. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్.